నమస్కారం. వ్యాపార రంగంలో పురోభివృద్ధి సాధించడానికి జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఏ వ్యాపారం చేస్తున్నా సరే కొనుగోలుదారులు ఎక్కువగా రావాలన్నా, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలన్నా వ్యాపారస్తులు వ్యాపార సంస్థలో ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ఉత్తర ఈశాన్యంలో వ్యాపార స్థలంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించాక ఓం ఇం ఇం అక్షయలక్ష్మి ఇం ఇం నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదవాలి. ఆ తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. వ్యాపార సంస్థకు వచ్చినటువంటి కొనుగోలుదారులకి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. ఇలా ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సరే ఉత్తర ఈశాన్యంలో వ్యాపార సంస్థలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి ఈ పరిహారం ప్రతిరోజు పాటిస్తూ ఉన్నట్లయితే కొనుగోలుదారులు పెరుగుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. చాలామందికి వ్యాపారంలో జనాకర్షణ లేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే జాతక చక్రములో భూతత్వ రాశులు అని ఉంటాయి. వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి. జాతక చక్రములో రాశి చక్రములో వృషభ రాశిలో కానీ, కన్యారాశిలో కానీ, మకర రాశిలో కానీ ఎవరికైనా శని భగవానుడు ఉంటే వాళ్ళకి వ్యాపారంలో జనాకర్షణ ఉండదు. దానివల్ల కొనుగోలుదారులు ఎక్కువగా రారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో జనాకర్షణ, ప్రజాకర్షణ పెరగటానికి గృహంలో పాటించే ఒక ప్రత్యేకమైన పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. గృహంలో పాటించాల్సిన పరిహారం ఏంటంటే గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రతిరోజు స్నానం చేశాక 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం దేవి శుభలాభదేహీం అనే మంత్రాన్ని 18 సార్లు చదవాలి. ఆ తర్వాత క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఆ క్షీరాన్నాన్ని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 41 రోజులు చేయాలి. 41 రోజులు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఈ మంత్రం చదివి క్షీరాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించాక 42వ రోజు ఎవరికైనా భోజనం పెట్టాలి, తీపి పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే వ్యాపారంలో కొనుగోలుదారులు పెరుగుతారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలో, గృహంలో ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించి జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోండి.